పవన్ కళ్యాణ్ గారి మూవీస్‌లో ఏమన్నా చేసారా అండి? పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో 2 సినిమాలు చేశాను. ఒకటి 'కుటుంబ శంకర్'. ఓకే. 'కుటుంబ శంకర్‌లో' ఆయన్ని మేము పూణేలో ఈ టన్నెల్స్ ఉంటాయి. టన్నెల్స్‌లో చేజ్ చేస్తూ వెళ్తాం. ఆయనది స్కార్పియో. మాదేమో వోల్వో లారీలో. ఆ లారీలో ఉన్న టీమ్‌కి రౌడీ గ్యాంగ్‌కి నేను నాయకుడిని. ఓకే. ఆయన్ని చేజ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఒకటి. సాంగ్‌లో కూడా కనిపిస్తాం. చిన్న వేషమే. తర్వాత 'బాలు' అనే ఒక సినిమా వచ్చింది. హ్మ్. దాంట్లో చిన్న వేషమైనా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మళ్ళీ చెప్పాను కదా! అడగనిదే అమ్మాయినా పెట్టదు. బంధువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు అయస్కాంతంకి ఆకర్షించే ధర్మం ఉంది. అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉందని చెప్పేసి, ఆ అయస్కాంతం దగ్గర దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెడితే కెన్ ఇట్ అట్రాక్ట్ ఇట్? నో, ఇట్ కాంట్ అట్రాక్ట్. దగ్గరగా ఉండాలి. సో, ఇట్ హాస్ టు కమ్ ఫార్వర్డ్. దగ్గరకొస్తే అప్పుడు ఆకర్షిస్తది. మనమేమో ఆడుంటే ఎట్లా వస్తది? సరే ఇప్పుడు మిగతా వాళ్ళనంటే అడగడానికి మీకు సహజంగా ఉన్న మొహమాటం, బిడియం అనుకోవచ్చు. బట్ ఇక్కడే అంటే ఫ్యామిలీ వైస్ చిరంజీవి గారి ఫ్యామిలీ వైస్ చూసుకున్నా సరే మెల్లమెల్లగా చాలా గ్రోత్ అయింది. ఇప్పుడు మనకి ఎంతో ఎంతో మంది హీరోలున్నారు. మెగా హీరోలని చెప్పి నాకు చాలా మంది హీరోస్ ఉన్నారు. ఆహా! ఓన్లీ మెగా హీరో ఫ్యామిలీస్‌లో మూవీస్ చేసుకున్నా సరే మీరెప్పుడూ సరే. బిజీగానే ఉంటారు అవును. ఫుల్‌గా. ఒకటి దానికి కారణం ఏంటంటే, రెగ్యులర్ ఇన్‌కమ్ ఏమో టీవీలో ఉంది. ఓకే. సో, మనం నేనేం చూసుకుంటున్నాను, కొత్తగా నేను సంపాదించే పేరేంటి? ఆల్రెడీ ఐ బ్యాక్డ్ నంది అవార్డ్స్ వచ్చేసాయి. నేను ఆర్టిస్ట్‌గా రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్. సినిమాలకెళ్ళామనుకో, పని చేసేంత వరకు బానే ఉంటది. తర్వాత డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి నానా చాకిరీ పడాలి. కదా! గట్టిగా అడగలేము. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆగాలి. ఇచ్చినప్పుడు ఇచ్చేంత వరకు ఆగేటప్పటికి మనకి ఇల్లు ఎండిపోతది. ఇదనుకో టీవీ సీరియల్స్ అనుకో రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటది. ఫ్లో అయిపోతది. ఇది ప్రవహించే నదిలాగా వెళ్ళిపోతా ఉంటది. సరే ఇన్‌కమ్ ఈ వైస్‌గా. ఈ సినిమాస్‌లో మీకు సరిగ్గా ఇవ్వనప్పుడు ఇది ఎప్పుడు కోపమొచ్చి గట్టిగా అడగాలనిపించలేదా? అడగలేదా అసలు మీరెప్పుడు? ఎప్పుడు గూడా? బాగా అవసరం ఉన్నప్పుడు? చాలా మొహమాటం అండి. మొహమాటానికి మారు పేరే నేను. ఏమనుకుంటారో ఏమో అని చాలా మొహమాటం వస్తుంది. ఆయనేమనుకునేవారు, సరే మన ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేశారు కదా! క్యారెక్టర్స్ అడగడానికంటే సర్లే మొహమాటం అనుకో. చేసిన దానికి డబ్బులు అడగడానికి కూడా అంటే గట్టిగా అడిగితే రెండోసారి వేషం ఇవ్వరని భయం. ఈ ఇండస్ట్రీ అటువంటిదే కదా! అయితే ఈ లెక్కన వదులుకున్నవే ఎక్కువేమో చాలా. ఎక్కువుంటది. ఇచ్చినోడు తక్కువే. సినిమాల్లో మాత్రం. టీవీ ఓకే. సీరియల్స్‌లో ఆ బాధ టీవీ లేదు. ఆ బాధ లేదు. మనం ఇక్కడ వీఐపీ కదా! సో, అందుకని మిల్టన్ మహాశయుడు ఒక మాట చెప్తారు. స్వర్గంలో బానిసగా బతికే కంటే నరకంలో రాజుగా ఉండడం ఉత్తమము అని చెప్తారు. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉంది. ఆడకెళ్ళి సినిమాకెళ్తాం అనుకోండి. వాడెవడో తెలీదు మనకి. ఆడేమో పెద్ద గాగుల్స్ గిల్స్ పెట్టుకొని వస్తాడు. ఈ సినిమాకి సంబంధించిన అటువంటి వాడని చెప్పి మనం లేచి నిలబడాలి. లేకపోతే ఏమనుకుంటాడు అని చెప్పి భయంగా వాడు దిగితే లేచి నిలబడాలి. ఈడు దిగితే లేచి నిలబడాలి. ఈ భయాలు ఎక్కువ ఉంటాయి. టీవీ అనుకో నేను ఐయామ్ ద వీఐపీ హియర్. నేను అక్కడ కంఫర్ట్‌గా ఫీల్ అవుతా. హ్మ్. లేదు సినిమా అనుకోండి. వాళ్ళకై వాళ్ళు పిలిచి వేషం ఇస్తే ఆ ట్రీట్‌మెంట్ వేరుగా ఉంటది. డెఫినిట్‌గా మనల్ని బాగా చూసుకుంటారు. సో, అలాంటి రోజు వచ్చినప్పుడు పోయి చేస్తాం. మనం పోయి చేతులు కట్టుకొని సార్ అని అన్నాం అనుకో, ఇంక అయిపోయాం అక్కడికి. అన్ని రకాలుగా దెబ్బతింటాం. ఓకే. హ్మ్. సో రెండిట్లో ఇప్పుడు మూవీస్, సీరియల్స్ అంటే మీ మనసుకి నచ్చింది చాయిస్ అంటే సీరియల్స్ అనే అనుకోవచ్చు. అంతేనా అండి? 100%. నాకు పేరొచ్చింది కూడా వాటిల్లోనే వచ్చింది. వీటి వల్ల సినిమాల్లో రికగ్నైజ్ చేశారు చాలా వరకు. స్టేట్ బెస్ట్ యాక్టర్స్, స్టేట్ బెస్ట్ విలన్ ఇట్లాగా స్టేట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. ఎన్ని అవార్డ్స్ నాకు వచ్చాయి? 3 దాకా వచ్చింది నంది అవార్డ్స్. అంతకంటే ఏముంటుంది చాలు కదా! ఏ సీరియల్స్ కన్నా? అది ఒకటి ఫస్ట్ శారద మాదే. అంటే మా నాగబాబు గారు తీసింది. తర్వాత ఇంకోటేమో వీరబ్రహ్మం గారి చరిత్ర అనుకుంటా. కక్కడి వేషం. ఇంకో దానికేదో వచ్చింది. లయ అనుకుంటాను ఏదో దానికొచ్చింది. ఇట్లా గుర్తు కూడా లేదు. ఐయామ్ నాట్ కేరింగ్ దెమ్. వి నీడ్ మనీ దట్స్ ఆల్. ఒకప్పుడు ఉండింది. పేరు రావాలి, అది రావాలి, ఇది రావాలి. ఇప్పుడు ఆటి మీద తాటే లేదు. బాబు డబ్బులిస్తే చాలయ్యా. మన ఇల్లు జరిగిపోతే చాలయ్యా అనే ఇది రియలైజేషన్ అనుకోవచ్చు. దాటేసాం వాటిని. ఇలా అనుకోవడం. నేను యాక్టర్‌ని. జనాల్లో మొంగ చూస్తున్నారు మనల్ని. చూస్తున్నారా? ఆటోగ్రాఫ్స్ వస్తున్నారా? ఫోటో అడుగుతున్నారా? అవి బిగినింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు చూడకుంటే చాలురా బాబు మనల్ని. మనకు లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి. మనం ఫ్రీగా ఉండలేము ఇప్పుడు. సో, పేరు ప్రఖ్యాతులు రానంత వరకేమో వాటి కోసం అల్లాడుతాం. వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుంటాం. మనం మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేము. ఉండలేనప్పుడు
అన్‌ఈజీ వస్తది. సో 2 ఉంటాయి లైఫ్‌లో. సో 'పవన్ కళ్యాణ్' గారితో ఇందాక చెప్పారంటే 'గుడుంబ శంకర్' అండ్ 'బాలు' 2 మూవీస్‌లో యాక్ట్ చేశానని చెప్పి. సరే ఆన్ స్క్రీన్‌ది పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్‌లో మాట్లాడుకుంటే సో బంధువుగా అఫ్‌కోర్స్ 'చిరంజీవి' గారితోటి, 'నాగబాబు' గారితోటి మంచి సంబంధం ఉంది మీకు. సో 'పవన్ కళ్యాణ్' గారితోటి ఎప్పుడైనా ఈ ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం అంటే ఆయన అప్రోచబుల్ పర్సన్ కాదు కదా! ఎందుకంటే హి ఈస్ బిజీ. అప్పుడు స్టార్టింగ్ డెఫినిట్‌గా. ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు కదా! సో ఐ యూజ్డ్ టు గో అండ్ సిట్ విత్ మై బ్రదర్. వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కదా! ఆయనతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఉండేది బాగా ర్యాపో ఉండేది. తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో తెలిపోయింది. సో మనం అతి ఏమంటాం ఎక్కువ చనువు తీసుకోకూడదు. వీ షుడ్ బి ఇన్ అవర్ లిమిట్స్. ఎంత బంధువైనా ఎంత ఇదైనా కూడా మనం టీగా కనపడాలంటే వాళ్ళకి మన లిమిట్స్‌లో మనం ఉండాలి. అది కరెక్ట్ అని నేను అనట్లా. ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని నేను చెప్పట్లా. మీకు మీరు నాకు పెట్టుకున్న నేను ప్రిన్సిపల్ పెట్టుకున్న ప్రిన్సిపల్ అన్నమాట. మనకి ఇది కావాలని పోయి అడిగితే ఎవరు కూడా నో అని చెప్పరు. చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరు కూడా నో అని చెప్పే ఛాన్సెస్ లేదు. ఉదాహరణకి మా పాప పెళ్లి వాళ్ళే చేశారు. ఓకే. మా పాప మ్యారేజ్ వాళ్ళే ముగ్గురు దగ్గరుండి బ్రహ్మాండంగా చేశారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చారంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ కదా! అంత వైభవంగా పెళ్లి జరిగిందనంటే వాళ్ళ ఇమేజే. ఎప్పుడు ఏ ఇయర్‌లో జరిగింది? 2015లో చాలా గ్రాండ్‌గా జరిగింది. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. దే హెల్ప్డ్ మీ ఎ లాట్. బోలెడంత సాయం చేయడం వల్ల మనం ఆ హర్డిల్‌ని మనం ఈజీగా కమ్ ఓవర్ అయిపోయాం. సో అంటే అన్ని రకాలుగా ఫినాన్షియల్ ఇది అన్ని రకాలుగా. సో ముగ్గురు అండి 'పవన్ కళ్యాణ్' గారు కూడా. పిల్లలతో కూడా ఇంటరాక్షన్ ఉంటుందా అండి? మీ పిల్లలు చరణ్ బాబుతో బాగుంటుంది. చరణ్ బాబు ఈజ్ నైసెస్ట్ గై. అసలు అద్భుతమైన వ్యక్తి అబ్బాయి కూడా. అసలు ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నది చిరంజీవికే ఉండదు మెగాస్టార్ అని. ఇంకా ఆయన కొడుకు ఎందుకు ఉంటుంది అసలు వాళ్ళు డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. నాకు ఈ విషయంలో ఒక మెమరీ స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఒకరోజు మగధీరకి మేము రాజస్థాన్ వెళ్తున్నాం. అదే ఫ్లైట్‌లో చిరంజీవి గారు విత్ సురేఖమ్మ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కూర్చొన్నారు. నేను వెళ్ళి లోపలికి వస్తున్నాను. ఏంట్రా ఏంటి ఏదో క్యారెక్టర్ చేసావంట మన చరణ్ బాబు నీ గురించి బాగా చెప్తున్నాడు వాళ్ళ మదర్‌కి. ఏం క్యారెక్టర్ ఇది? చాలా బాగా చేశాడు అంకుల్ అని చెప్తున్నాడు. గమ్యం గురించి అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ అన్ అవార్డ్ ఫర్ మీ. అంతే కదా! అంత పెద్ద స్టారు మన గురించి వాళ్ళ మదర్‌తో చెప్పడం అనేది ఒక చిన్న అన్ అవార్డ్ ఫర్ మీ. అవును. ట్రూ అండి. అంటే ఎప్పటికైనా నిజంగా అదొక భరోసాలా ఉంటుందా అండి మీకు? షూర్. ఏది ఏమైనా నిజంగా ఒకవేళ ఏదన్నా ఒక నెసెసిటీ ఆ ధైర్యమే మమ్మల్ని నిలబెడుతుంటుంది. అట్లా అని చెప్పి వాళ్ళ మీద ఎప్పుడు ప్రెషరైజ్ చేయం కానీ బట్ వెన్ ద నెసెసిటీ కమ్స్ దే విల్ కమ్ ఫార్వర్డ్. సెకండ్ థాట్ ఉండదు. ఆ మధ్య కొంచెం అనుకోకుండా సిక్ అయ్యాను. సిక్ అయితే ఐ వాజ్ టేకెన్ టు అపోలో మిడ్‌నైట్ వచ్చినటువంటి కడుపు నొప్పికి. సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్. అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని సో హి టుక్ లాట్ ఆఫ్ కేర్. సో అన్ని రకాలుగా ఆయన తీసుకున్నాడు చర్యలు. సో ఒక రకంగా మిత్రులతో పోల్చుకుంటే అది నాకు అదృష్టమే కదండి. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. అలానే నేను ఎప్పుడు కూడా ప్రెషరైజ్ చేయనండి. ప్రతిరోజు వెళ్ళిపోయి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ వేషం చెప్పండి, ఈ వేషం చెప్పండి అని అడిగే మనస్తత్వం కాదు మనకి. అందువల్ల కొంచెం వెనకబడుతూ ఉంటాం. పర్లేదు మనకి ఎంత రాసి ఉంటే అంత జరుగుతుంది కదా! అది.